ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నామండి. ఈ వైసీపీ నాయకులు ఒక్క ప్రజలనే కాదు జంతువులను కూడా వదలట్లా. ఎందుకంటే జంతువుల మాదిరి ఆంధ్ర రాష్ట్రంలో మరీ విచ్చలవిడితనంగా కూటమి ప్రభుత్వం పైన విరుచుకుపడతా ఉన్నారు. అది సందర్భాన్ని బట్టి ఇప్పుడు పెట్రోల్ దొరకట్లేదని ఇతర దేశంలో మనకు తెలిసింది అందరికీ, ఇతర దేశాల్లో పెట్రోల్ దొరకటం కష్టంగా ఉంది. అక్కడ యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, అనేక దేశాలు తగలబడిపోతూ ఉన్నాయి పక్కన. మరి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి పెట్రోల్ పరంగా కూటమి ప్రభుత్వం ₹2 పెంచిందండి. మరి మీరు గత ప్రభుత్వంలో వైసీపీ హయాంలో లీటర్కి ₹40 పెంచారు. అది మీరు మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నారండి. ఇప్పుడు ఇంత కఠినంగా జనాల మీద రెచ్చగొడదామని చర్యలు తప్పితే ఈ వైసీపీ నాయకులకు రెండోది ఏం లేదండి. ఇప్పుడు ₹2 పెంచితే తప్పే ఉంది చెప్పండి? దేశంలో కాలిపోతూ ఉంది, మంచి నిర్ణయం. జనాలు హ్యాపీగానే ఉన్నారు. వీళ్ళు వైసీపీ నాయకులు ఏం దొరికిద్దా, ఈ కూటమి ప్రభుత్వం మీద ఎలా బురజల్దాం అని చెప్పేసి రోడ్ల మీదకి వచ్చి జనాలు భయపెట్టే విధంగా, అలానే జంతువులు కూడా, వీళ్ళ ప్రభుత్వంలో జంతువులు కూడా భయపడతా ఉన్నాయి. నిన్న గాడిదల మీద వైసీపీ నాయకులు విచ్చలవిడితనంగా దాని మీద మోటార్ సైకిల్ ఎక్కించి గాడిద మీద, దానికి కూడా పాపం రక్తాలు వచ్చే విధంగా జంతువులను కూడా బాధ పెట్టే ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ వైసీపీ ప్రభుత్వం మాట.